చంద్రబాబు నాయుడిని చూస్తుంటే కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర గుర్తుకొస్తోంది. వైకాపా నేత అంబటి రాంబాబు. పాపం ఈ కాలంలో గుడి వీధి లేకపోయేసరికి మధురవాణి మీద బెంగెట్టుకున్నట్టున్నాడు. నోట్ల రద్దు విషయంపై గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన తెలంగాణ సీఎం కేసీఆర్. ఆడక్కడక్క ఆయన్నే అడగాలి. మిగిలినవన్నీ తీసుకెళ్లి తిరుపతి హుండీలో ఏమంటాడు. ప్రత్యేక ప్యాకేజ్ ఫైల్ చదవటానికి వేదికపై కళ్ళజోడు పెట్టుకున్న పవన్ కళ్యాణ్. వయసు అయిపోతుందిగా సామి, ఒకటి వస్తుంటాయిలే. పాత కరెన్సీ నోట్లను మారుస్తామని చెప్పే దళారులతో జాగ్రత్తగా ఉండండి పోలీసులు. వాళ్ళకి ఇవ్వకండి అని చెప్తున్నారా, లేక మార్కెట్లో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళు ఉన్నారని హింటిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, గెలుస్తానో గెలవనో తెలీదు, కానీ ప్రజలకి అండగా ఉంటా పవన్ కళ్యాణ్. జనసేన తరపున సీఎం క్యాండిడేట్ నువ్వేనని ప్రకటించుకుంటే ఓ పని అయిపోద్దిగా సామి. పాపం పిల్లకాయలు సంబరాలు చేసుకుంటారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఎక్కువ మంది గూగుల్లో వెతికిన అంశం బ్లాక్ ని వైట్ ఎలా చేసుకోవాలి. కష్టపడి గూగుల్ కిలికేండ్రా సామే. బయట బహిరంగంగానే 30-40 ఆఫర్లున్నాయంట. సింగపూర్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, వెడల్పాటి రోడ్లు కాదు, తప్పు చేసింది మనోడైనా శిక్షించగలగాలి పవన్ కళ్యాణ్. నెక్స్ట్ సీఎం నువ్వే సామి. అయ్యి అవంగానే మన పర భేదాలు లేకుండా తప్పు చేసిన తుప్పు రేగొట్టాలి. మరి నాకు నటుడుగా ఆనందం లేదు, ప్రజా సమస్యలపై పోరాడినప్పుడే ఆనందం పవన్ కళ్యాణ్. హీరోకి నటుడికి చాలా తేడా ఉంటదని ఎవరన్నా చెప్పండ్రా సామే. ప్రస్తుత రాజకీయాల్లో ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ అదే రాజకీయం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఎవర్రా అక్కడ? తమ్ముడికి పీఆర్పీ ప్రచార వీడియోలు ఓసారి చూపియండి. బీచ్లలో ఎక్కడ పడితే అక్కడ బార్లు ఓపెన్ చేసే ప్రణాళికకి ఏపీ సర్కార్ తెరలేపినట్టు వార్తలు. పోయే కాలం వస్తే ఎవడు మాత్రం ఆపగలడు? ఎవడు దాడు తవ్వుకోండ్రా అయ్యా. జనాలకు కాలినప్పుడు పూడ్చిపోతారు.